మన భారత రాజ్యాంగం రాసింది ఎవరు? ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన వెనకనే ఉన్నారు. బ్రో ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. రాజ్యాంగం రాసింది ఎవరు? అంబేద్కర్. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి, మనం రోడ్ పైన ఉన్నాం కదా. సెకండ్ క్వశ్చన్, అంబేద్కర్ గారి ఫుల్ నేమ్ ఏంటి? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. నైస్ నైస్ సూపర్. అంబేద్కర్ గారు పుట్టిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ష్యూరా? మధ్యప్రదేశ్. రైట్, ఎగ్జాక్ట్లీ. చలో నైస్. మన భారతదేశంలో అంటే ఒక మహమ్మారిలాగా పట్టి పీడిస్తున్న ఒక వ్యవస్థని ఆయన తరిమి కొడదాం అనుకున్నాడు. అంటే అదేంటి ఇప్పుడున్న మన లాంగ్వేజ్లో చెప్పాలంటే? కుల వివక్ష. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఏదో కన్ఫ్యూజ్ చేసేలా అడదాం అనుకున్నా, బట్ మీ ఆన్సర్ మాత్రం షార్ప్గా వచ్చేసింది. వెరీ నైస్. అంటే నిరసన టైప్ చేసిండే కదా, దాన్ని ఏమంటారు? దాన్ని కుల వివక్ష పోరాటం, కుల నిర్మూలన. ఓకే. 2 ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి అంబేద్కర్ సాబ్ అటెండ్ అవ్వడం జరిగింది, అంటే బయట దేశంలో ఉన్నాయి. అది ఎక్కడో మీకు ఏమైనా తెలుసా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఎస్, కొలంబియా. ఎగ్జాక్ట్లీ, సూపర్. అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి చేరడానికి చేరింది ఎప్పుడు? 1951 అక్టోబర్ 12. ఆల్మోస్ట్ నియర్ అనుకుంటా, బట్ ఇయర్ 11th. ఇయర్ ఒకసారి కరెక్షన్ చేసుకోగలుగుతారా? 1951. ఓకే, నా దగ్గర అయితే 1956 అని ఉంది. ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఒకసారి కరెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు కాబట్టి. 1951. ఓకే, కమింగ్ టు 10th క్వశ్చన్. అంబేద్కర్ గారు బుద్ధిజంలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు? అంటే హిందూ మతంలో ఉండడం వల్ల నేను అంటరాని వాడిని కానీ మిగిలిపోతా అని అనుకున్నాడు. ఓకే, నైస్. వాట్ రోల్ డిడ్ అంబేద్కర్ ప్లే ఇన్ ఇండిపెండెంట్ ఇండియాస్ గవర్నమెంట్? లా మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ లా మినిస్టర్. మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు అసలు ప్రెసెంట్? అయిపోయిందన్న, పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిందా? ఎక్సలెంట్. అంబేద్కర్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకునే డేట్ April 14th. ఓకే, సో ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఎన్నో ఇయర్ ఇప్పుడు రేపటికి? 135. 135, ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మన భారత రాజ్యాంగం రాసింది ఎవరు? ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన వెనకనే ఉన్నారు. ఓకే, నైస్. అంబేద్కర్ గారి ఫుల్ నేమ్ ఏంటి? అంబేద్కర్ అది రామ్ ఏదో ఉండేది. ఓకే, పాస్. ఓకే, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అంబేద్కర్ గారు పుట్టిన తేదీ? April 14. ఎస్. సో మనం ఇప్పుడు రేపు జరుపుకునే సెలబ్రేషన్ ఎన్నో ఇయర్ తెలుసా? అంత ఐడియా లేదు. పాస్. చలో, ఓకే. అంబేద్కర్ గారు పుట్టిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఓ నైస్, కరెక్ట్ ఆన్సర్. అంబేద్కర్ గారు మన భారతదేశంలో పట్టి పీడిస్తున్న మహమ్మారిని వదిలించడానికి చాలా ప్రయత్నించారు. అది ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఏంటది? జై జవాన్ జై కిసాన్. కుల వ్యవస్థ కదా, క్యాస్ట్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని పర్సనల్గా అడిగే క్వశ్చన్, అంబేద్కర్ జయంతిని మన భారతదేశంలో సెలబ్రేట్ చేస్తారు కదా, వేరే దేశాల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆయనని వేరే దేశాల్లో వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. మన దేశంలో కరెక్ట్గా ఆయన దారిలో నడుస్తున్నారా లేదా? 80% అయితే అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్నారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు దాంట్లో ఏదైనా మీరు చెప్పగలుగుతారా? భారత రాజ్యాంగంలో పౌరుల హక్కులు మెయిన్గా ఈ సమాజం ఇలా నిలబడుతుంది. అంబేద్కర్ రాజ్యాంగంని మన హక్కులతో మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. మన రాజ్యాంగం రాసింది ఎవరు? ఇది ఈజీ క్వశ్చన్ కదా, ఫస్ట్ ఈజీ స్టార్ట్ ఉండాలనేసి డైరెక్ట్ అడిగేసిన. ఎవరు? అంబేద్కర్. చలో, ఓకే. అటు చెబుతామండి, నేను చెబుతా. అంబేద్కర్ సార్ గారు ఫుల్ నేమ్ ఏంటిది? డాక్టర్ చెప్పా కదా. చెప్పు. 2 పేరు మోసిన యూనివర్సిటీస్ లో అంబేద్కర్ గారు అటెండ్ అవ్వడం జరిగిండే, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు?
అంటే అది అబ్రాడ్ లో ఉన్నాయా యూనివర్సిటీస్? ఒకటి కొలంబస్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. ఓకే ఓకే. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్. మై క్వాలిఫికేషన్ ఈజ్ MA B.Ed. ప్రజెంట్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. గుడ్ లక్. జై భీమ్. జై భీమ్ అన్న. జై భీమ్. జై భీమ్. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.